హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్ ఆఫ్ రిథమ్. నేను ఒక వీడియోలో చెప్పాను కదా మీషోలో సప్లయర్ అని. ఈరోజు నాకు మీషో నుంచి ఈ కుర్తీ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ప్యాకేజింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. అండ్ నేను ఈ టాప్ ప్యాకింగ్ చేయాలంటే ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేయాలి. ఎలాంటి ఇది బార్కోడ్ ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్ అయితే యూజ్ చేయాలి. బార్కోడ్ ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్ యూజ్ చేసి ఏంటి యూజ్ అంటే మన కొరియర్ బాయ్ దగ్గర మన ప్రోడక్ట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు. అండ్ రాంగ్ రిటర్న్స్ కూడా రాకుండా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే నాకైతే రాంగ్ రిటర్న్స్ వచ్చాయి. అది కస్టమర్ సైడ్ నుంచి తెలియదు, లేకపోతే డెలివరీ ఏజెంట్ దగ్గర నుంచి అయితే తెలియదు. కానీ ఒక 2-3 అయితే యూజ్డ్ ప్రోడక్ట్స్, నా ఒరిజినల్ ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్డ్ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈ సీలింగ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇలా దగ్గరగా పెట్టేసి క్లోజ్ చేశాక మనం ప్రింట్ తీసుకొని పేస్ట్ చేయడం. ఇదైతే మీషో సప్లయర్ ప్యానెల్ వచ్చేసాం. ఇక్కడ ఆర్డర్ రాగానే ఆన్ హోల్డ్లో ఉంటుంది. మనం యాక్సెప్ట్ చేయగానే పెండింగ్లోకి వెళ్తుంది. పెండింగ్లో నుంచి యాక్సెప్ట్ చేయగానే రెడీ టు షిప్లో ఉంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ రెడీ టు షిప్లో ఉందన్నమాట. ఈ కుర్తీ అయితే నాకు ఆర్డర్ వచ్చింది. ఇక్కడ వెళ్తే మనకి లేబుల్ ఏదైతే షిప్పింగ్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇక్కడ ఈ లేబుల్లో అయితే ఉంటుంది. అండ్ డెలివరీ ఏజెంట్ ఎవరు అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది. ఈ ప్రింటర్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. థర్మల్ ప్రింటర్ అన్నమాట. ఇప్పుడు ప్రింట్ ఎలా వస్తుందో చూద్దాం. అంతే, ఇలా ప్రింట్ వస్తుంది. ఆ లేబుల్ తీసుకొని మనం స్టిక్ చేసుకోవడమే. ఈ ఆర్డర్ అయితే నాకు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. ఆర్డర్ అయితే ప్యాక్ చేసాం కదా, ఆ తర్వాత ఈ బార్కోడ్ అని చూడండి. ఈ బార్కోడ్ అయితే సప్లయర్ ప్యానెల్లో స్కాన్ చేయాలి. ఇది సబ్ ఐడి ఇంకా బార్కోడ్ 2 స్కాన్ చేయాలి. ఇవి 2 స్కాన్ చేయడం వల్ల ఏంటంటే మనకు రాంగ్ రిటర్న్స్ అనేవి రాకుండా ఉంటుంది. అండ్ ఇది మన ప్యాకేజ్ ప్లస్ ఇది ఈ స్టిక్కర్ డీటెయిల్స్ ఇవన్నీ 2 మ్యాచ్ అయి ఉంటాయి. రిటర్న్లో మనకు ప్రాబ్లం ఉండదు అన్నమాట.